వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కావలి నియోజకవర్గంలో 72 కోట్లతో ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో విద్యుత్ వెలుగులు. బుజ్జిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లి గ్రామంలో ఉన్న రాజరాజేశ్వరి రైస్ మిల్ 2017 సంవత్సరం నుంచి రైతులకు ఉన్న 7 లక్షల రూపాయల బకాయిలను చెల్లించకుండా ఇబ్బందులు. సాలూరు పట్టణం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై వైసీపీ నాయకుల ఫిర్యాదు. ప్రభుత్వ పాఠశాలల్లోనే సమగ్ర విద్యా బోధన. ఎంఈఓ మస్తాన్ వలి. యంత్ర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం విజయవంతం చేయండి. దళితులను అవమానించిన రత్నగిరిపల్లి వీడీసీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏఎస్పీ చైతన్యరెడ్డికి ఫిర్యాదు చేసిన రత్నగిరిపల్లి గ్రామ దళితులు, అంబేద్కర్ సంఘ నాయకులు కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండలంలోని రత్నగిరిపల్లి గ్రామంలో మార్చి 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం గ్రామ సర్పంచ్ దంపతులు శ్రీరామనవమి కళ్యాణంలో కూర్చుంటారు. ఈ సంవత్సరం గ్రామ సర్పంచ్ పూజలో కూర్చోవాలి, కానీ వారికి అనుకూలించలేకపోవడంతో వారికి బదులు గ్రామ వార్డు సభ్యులు మల్లరపు రమేష్ దంపతులు కూర్చుంటామని చెప్పడంతో పూజా ఖర్చు కూడా భరించాలని గ్రామ వీడీఎస్ కమిటీ చెప్పడంతో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవంలో కూర్చుంటానని చెప్పడం జరిగిందని దళిత వార్డు సభ్యుడిని గ్రామానికి చెందిన వీడీసీ కలుపుకొని మాట్లాడి దళితులను శ్రీరామనవమి పూజలో కూర్చోవద్దని, వారికి తెలియకుండానే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం పూర్తి చేశారని, అంతేకాకుండా దళితులు మేము చెప్పినట్టు వినాలి, చెప్పినట్టు వినకపోతే 10,000 జరిమానా విధిస్తామని, మీకు వరి కోత మిషన్ కూడా పంపమని, భూమి దున్నేదానికి ట్రాక్టర్లు కూడా పంపమని, దళితులను ఎలాంటి పనులకు కూడా గ్రామంలో చెప్పొద్దని వీడీసీ తీర్మానం చేసిందని, రత్నగిరిపల్లి వీడీసీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రత్నగిరిపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యులు మల్లరపు రమేష్, సంకపల్లి శ్రీకాంత్, అంబేద్కర్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గైనిరాజు, ఉపాధ్యక్షులు సురేష్ డిమాండ్ చేశారు. లేకపోతే అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు డిమాండ్ చేశారు. పని చేయాలంటే మీరు ఎవరైనా కూర్చోండి అని చెప్పి తప్పని చెప్పడంతో వార్డు మెంబర్లు అందరము నేను కూర్చుంటా వేరు వాళ్ళకి పని చేయడం చెప్పి అన్నారు. నేను ముందుకు వచ్చి నేను కూర్చుంటామని చెప్పిన చెప్తే వాళ్ళు కూర్చుంటా అంటే 10,000 రూపాయలు ఇవ్వాలి అంటే సరే అని చెప్పిన. వాళ్ళు అడిషనల్గా ఖర్చులు ఉంటాయి అంటే సరే ఓకే ఇస్తాను చెప్పిన. సరే మరి మనం పోయి స్వాములకు పోయి చెప్పుదామని చెప్పేసి పాలకవర్గం పోయి స్వాములందరికీ చెప్పడం జరిగింది. వీళ్ళ మీద మళ్ళా రమేష్ కూర్చుంటాడు అని చెప్పి చెప్పడంతో నాయుడి స్వామి అని అతను ఏమన్నా కూర్చుంటావా స్వామి అంటే కూర్చుంటాం స్వామి అన్నాను. అనడంతో ఆయన మళ్ళీ 10,000 రూపాయలు ఇస్తావా అంటే ఇస్తా అన్నాను. మళ్ళీ అడిషనల్గా బట్టలకు ఇట్లా ఖర్చు అయితే అంటే దానికి కూడా ఒప్పుకున్నాను. ఒప్పుకుంటేనే ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ చేస్తానని చెప్పి అన్నాడు. ఫోన్ చేయలేదు. సాయంత్రం వరకు వెయిట్ చేశాను, చేయలేదు. తెల్లారితేనే పండుగ ఏమన్నా బట్టలు గిట్ట ఏమన్నా తీసుకొచ్చుకోవాలని ఉంటుంది కాబట్టి అన్న ఏమైందని చెప్పేసి మళ్ళీ నేనే ఆయనకు తిరిగి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే ఇట్లా అందరూ ఇట్లా అట్లా అని అంటారు అని చెప్పి అన్నాడు. ఏమంటారు, ఎవరు అంటారు, ఏంది ఏం కథ అని చెప్పి అని అంటే వాళ్ళ పేరు చెప్పు అని అంటే ఊళ్ళ పేరు అని చెప్పాలని చెప్పి అన్నాడు. మరి ఉండద్దా, మరి మేము మాది కూడా ఉండద్దా ఊరు మరి అని చెప్పి అన్నాను. అంటే నేను ఎందుకంటా స్వామి అని అన్నాడు. అంటే మరి ఎట్లా స్వామి ఇప్పుడు మరి కూర్చోమంటావా వద్దంటావా అంటే రాత్రి 10 గంటలకు 8 గంటలకు మాకు దీక్ష ఉంటుంది అని, దీక్ష తర్వాత కులానికి 2 పెద్ద మనుషులను పిలుచుకొని మాట్లాడి చెప్తా అన్నాడు. ఏం చెప్పలేదు. పొద్దున ఇక వాళ్ళే స్వాములనే ఎవరినో ఇద్దరిని నిర్ణయించుకొని తెల్లారి పొద్దున కళ్యాణం జరిపించడం జరిగింది. తర్వాత నన్ను మా కులంలో ఒక ఆయనకి ఈ నాగరెడ్డి స్వామి అంటే ఆయన ఏమన్నాడంటే మీ స్వామి ఏమైనా చెప్పిందని చెప్పి అన్నాడు. అంటే ఏం చెప్పలేదని అంటే ఆ స్వామికి ఇట్లా పిల్లల మీద కూర్చుంటానంటే నీకు జోడిని తెచ్చుకోమని చెప్పిన, కానీ తెచ్చుకోలేదు అతను అని చెప్పి మళ్ళీ నా మీద అబద్ధం ఆడడం జరిగింది. నాకు ఎట్లా అంటే మేము దళితులం కాబట్టి మీరు కూర్చోవద్దు, వీట్ల మీద కూర్చోవద్దు అని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది వాళ్ళు. అట్లా అని మళ్ళీ మా పాలక వర్గంలో కూడా వాళ్ళు ఏమన్నారంటే మీరు మాదిగలు కాబట్టి ఇప్పుడు కాదు, మీరు ఎప్పుడు కూడా వీట్ల మీద కూర్చోవద్దు, మేము కూర్చోము అని రాసి
పేపర్ మీద రాసి ఇస్తానే మీతోని ఊర్లో అందరము మంచిగా మాట్లాడతాము. నాటే కానీ ట్రాక్టర్లు కానీ ఏ విషయంలో అయినా కానీ మీతోనే కలిసిమెలిసి ఉంటాము. మీరు కూర్చోమంటే ఒకవేళ మీరు కూర్చుంటా అంటే మీకు చేనులకు ట్రాక్టర్ రావు, నాటేయడానికి ఆడలు రారు, మీతోని కలిసి తిరిగారు, కలిసి మాట్లాడారు అని చెప్పేసి ఎవరు మాట్లాడినా 10,000 రూపాయల జరిమానా విధిస్తామని చెప్పేసి ఊరందరూ కలిసి ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. వీడీసీ కమిటీ వేసుకోవడం జరిగింది. వీడీసీ కమిటీ ముందుకొచ్చి గ్రామాన కుల వ్యవస్థ ఉండద్దని చెప్పి పోరాటం చేస్తున్నాము. ఏదైతే రత్నగిరి పల్లెల మరి ఒక గుడిలకు రాకుండా మరి సర్పంచి మరి ఎస్సీ అయిండు, దళితుడు అయిండు కాబట్టి ఇవన్నీ గుడిలోకి రానియద్దనే ఉద్దేశంతో మరి వాళ్ళు ఏదైతే పీటల మీద కూర్చుండాలో అది ఇది అని చెప్పడము ఖాళీ చెప్పడానికే ఉండేది కానీ ఆచారంలో లేదు. మళ్ళా ఏదైతే ఎస్సీలు డెవలప్ కావద్దనే ఉద్దేశంతో ఒక కమిటీ వేసిండు, డెవలప్మెంట్ కమిటీ. ఆ కమిటీలో వీళ్ళు ఉండకూడదా మేము అడుగుతా ఉన్నాము. ఏదైతే మాచరాటి మండలం రత్నగిరిపల్లె గ్రామంలో ఎంత అమానుషమైనటువంటి చర్య జరగడం, ఈ కుల బహిష్కరణ జరగడం మాలమాదిగలకు చాలా సిగ్గుచేటు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ దళిత సర్పంచ్ మరియు మన వార్డు మెంబర్స్ ఉన్నారు. అయితే వాళ్ళు ప్రతి సంవత్సరం ఉగాదికి శ్రీరామనవమి ఏదైతే ఉంటుందో అక్కడ కళ్యాణం జరిపిస్తారు. ఆ కళ్యాణానికి ఎవరైతే సర్పంచ్ ఉంటారో సర్పంచ్ దంపతులు కూర్చోవాలి పీటల. ఈసారి కూడా అదేవిధంగా ఎస్సీ అయింది కాబట్టి ఆయన కూర్చొని ఇవ్వాలా. కానీ వాళ్ళే ప్లాన్ చేసిరంటే మాలమాదిగలు కూర్చుంటే ఏదో అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసారు, మాలమాదిగలు రావద్దు, మీరు ఆ బొందలు తోడేటోళ్ళు లేకపోతే డప్పులు కొట్టేటోళ్ళు మీరు చిన్న కులాలలో కాబట్టి మీరు వస్తే గుళ్ళలకు రావద్దనే ఉద్దేశంతో వాళ్ళందరూ 14 కులాలు ఏకమై ఒక వీడీసీని ఏర్పాటు చేసుకొని మాలమాదిగలను కుల బహిష్కరణ చేయడం. అదేవిధంగా అందులో సర్పంచి కూర్చోకుండా చనిపోతే వేరే వాళ్ళకి ఛాయిస్ ఇస్తే మన వార్డు మెంబరు ఎస్సీ వార్డు మెంబరు కూర్చోవడానికి ముందుకు వస్తే కూర్చోబెడతామని చెప్పి నమ్మించి మోసం చేసి రాత్రికి రాత్రే ఎస్సీ మాదిగ కులాలను కుల బహిష్కరణ చేయడము అగ్ర కులాల యొక్క అహంకారం ఏందనేది మనకు అర్థమవుతూ ఉన్నది. కావున వీరిని ఎవరైతే విడి చేశారో మరి ఎవరైతే ఈ కులాలను బహిష్కరించాలని చెప్పి తీర్మానం చేశారో వారిపైన ప్రతి ఒక్కరిపైన కేసు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేసి వాళ్ళు కంపల్సరీగా శిక్ష పడేలాగా చేయాలని చెప్పి మేము అంబేద్కర్ సంఘం జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇంకా ఇదే కాకుండా ఎక్కడ జరిగిన మొన్న నరసన్నపల్లిలో జరిగిన వచ్చినటువంటి జిల్లా బాధ్యులు, స్టేట్ బాధ్యులు, మన బాధితులైనటువంటి రత్నగిరిపల్లి వాసులకు నా పేరు సురేష్, మాది మాచరాటి మండలం లచ్చపేట గ్రామం. ఆ జిల్లా అంబేద్కర్ సంఘంలో ఉపాధ్యక్షుని పనిచేస్తున్నాం. అయితే గతంలో శ్రీరామనవమి రోజు జరిగిన రత్నగిరిపల్లిలో జరిగిన అంశంపై మా దృష్టికి రాగానే వెంటనే స్పందించి ఆ విలేజ్కి వెళ్ళి ఆ సమస్యను తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తరుణంలో అక్కడ మా దళిత సర్పంచ్ అయినటువంటి అనిల్ గారికి, వార్డు మెంబర్ అయిన రమేష్ గారికి యావత్తు 2 కులాలకు అన్యాయం, అక్కడ ఉన్న అంటరానితనం అనేది నిలువెత్తుగా ఏర్లై పారుతున్నది. అక్కడున్న కొందరు ఊరు పెద్దలు వాళ్ళ అజమాయిషి చెలాయించుకోవడం కోసం వీళ్ళని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అని చెప్పేసి వింటేనేమో మేము చెప్పినట్టే వినాలి, లేదంటే మీరు చెప్పే మాటలు మీరు ఇలా సర్పంచ్ అయితేంది, మీరు వార్డు మెంబర్ అయితేంది, రాష్ట్రానికి సీఎం అయితేంది, దళితుడే గారా మీరు అంటరానితనంలో మీరు తాతల తండ్రులు ఎట్లా బతికారో మీరు చెప్పినట్టు చేసినట్టు అట్లానే ఉండాలని చెప్పేసి వీళ్ళను అజమాయిషి చేయడం జరిగింది, బెదిరించడం జరిగింది. మీరు చెప్పిన మాటలు మేము చెప్పిన మాటలు మీరు వింటేనే మీ ఊరిలో మనుగడ ఉంటారు. కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండలంలోని విక్టరీ న్యూస్ కి స్వాగతం. ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం ముందు ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వంట వార్పు నిర్వహించి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం 1104 జేఏసీ రాష్ట్ర నాయకులు కృష్ణ మాట్లాడుతూ ప్రాణాలను ఫణంగా పెట్టి చాలని జీతాలతో వెట్టి చాకరీ చేస్తున్న ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని 2.5 సంవత్సరాలుగా ఎదురు చూశాము, కానీ పట్టించుకోకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మె చేయవలసి వస్తుందని తెలిపారు. కార్మికులకు
ఏపీఎస్పీ రూల్స్ వర్తించే వరకు సమ్మె విరమించేది లేదని చెప్పారు. జేఏసీ నాయకురాలు కృష్ణవేణి మాట్లాడుతూ రిటైర్మెంట్ వయసుకు దగ్గరలో ఉన్న ఎలాంటి బెనిఫిట్స్ లేకపోవడంతో కార్మికులు తీవ్ర మనోవేదన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ తర్వాత 90,000 రూపాయలు పెన్షన్స్ బెనిఫిట్స్ తో కుటుంబం ఎలా బతుకుతుందని వాపోయారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకురాలు అనిత, జేఏసీ చైర్మన్ విజయ్ కుమార్, కన్వీనర్ పవన్, బాలశంకర్, చౌటుప్పల్ డివిజన్ కు చెందిన 100 మంది ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు. ఆర్టిజన్ వద్దురా, కన్వర్షన్ వద్దురా, వదిలాలే ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, వదిలాలే. మేము సమ్మె చేయడానికి కారణమన మేము 2017లో గత గవర్నమెంట్ మమ్మల్ని విలీనం చేసుకుంది. విలీనం చేసుకున్న రోజు మేమందరం పర్మనెంట్ అయినా అనుకున్నాం. కానీ కొన్ని కోర్టు కేసుల ఆధారంగా కోర్టు కేసుల చిక్కుల వల్ల మొదటి ఆర్డర్ క్యాన్సిల్ అయ్యి 2వ ఆర్డర్ తీసుకొని ఒక సపరేట్ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా మమ్మల్ని ఈ సంస్థలు విలీనం చేసుకున్నారు. స్టాండింగ్ ఆర్డర్ విలీనం చేసుకున్న తర్వాత ఒకే సంస్థలో ఒకటే రూల్ అనే విధానం ఉంది. కానీ మా సోదరుల పనిచేస్తున్న వాళ్ళకి ఒక రూలు, మా ఆర్టిజన్ వర్గానికి మొత్తం ఒక రూల్ వర్తిస్తుంది. ఇప్పటివరకు ఆ రూల్లో ఉన్న బెనిఫిట్స్ మాకేం రావట్లేవు. ఏ రోజైతే కన్సల్టెంట్గా ఉన్నామో ఇదే పేమెంట్తో ఉండడం తప్ప ఒక ప్రమోషన్ లేదు, స్టాండింగ్ ఆర్డర్ ఉన్న ప్రమోషన్ లేదు, ఒక గ్రేడ్ చేంజ్లు, లీవ్ ఎన్కాష్మెంట్ లేవు. ఎటువంటిది లేకుండా మేము చాలా జీతాలతోటి ఇక్కడ వర్క్ చేస్తున్నాము. మరీ అన్యాయంగా గవర్నమెంట్ కూడా గత గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఇబ్బంది పాలు చేసి సగంలో వదిలిపెట్టిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి BMC సర్కిల్ వద్ద బీజేపీ నాయకులు లోకేష్ యాదవ్, ఇళ్లరాజా, యతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పార్టీ బలపాటుకు కార్యకర్తలు కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. దేశ అభివృద్ధి, రాష్ట్ర ప్రగతిలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. మన ఊరు మన జెండా కార్యక్రమం ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడం ముఖ్య లక్ష్యమని వివరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు జెండాలను పంపిణీ చేసి ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కూడా పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్ధిల్లాలి మిత్రులు, భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ లోకేష్ యాదవ్ గారి యొక్క నాయకత్వంలో మరి వారి యొక్క మిత్రులైనటువంటి యతీష్ గారు, అదేవిధంగా రాజా గారు మరి దేశమంతా కూడా అంటే 1980 ఏప్రిల్ 6 భారతీయ జనతా పార్టీగా 47 సంవత్సరాల క్రితం నామకరణం చేయడం జరిగింది. అటల్ శ్రీకాళహస్తిలోని మున్సిపల్ పరిధిలో ఉన్న ఓటేరు కాలువ అంగన్వాడీ కేంద్రం నందు 8వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమం అంగన్వాడీ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి, టాటా సంస్థ ఉద్యోగి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్థూలకాయ నివారణ, చక్కెర, నూనె వినియోగం గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా పౌష్టిక ఆహారంపై సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. గర్భిణీ స్త్రీలు మరియు బాలింత తల్లులకు పోషక ఆహార విలువలను, అలాగే పూర్వ ప్రాథమిక పాఠశాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. మహిళా సాధికారత యొక్క ముఖ్య ఉద్దేశాలను, అలాగే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఈ రోజుల్లో మహిళలు
అనేక రంగాల్లో ముందు ఉన్నప్పటికీ గాను ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని అధిగమించి ముందుకు వెళ్లే దిశగా ఉండాలని అన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలని, సఖీ మరియు అంగన్వాడీ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించడం జరిగింది. అలాగే టోల్ ఫ్రీ నెంబర్స్ 181-1098-154567-112-14416-1930 మొదలగు నెంబర్లను అందరూ వినియోగించుకోవాలని కోరారు. పరిశుభ్రత, ఆరోగ్య, పోషక విలువలు, గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తగు చర్యల గురించి సూచించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, స్థానిక మహిళలు, గర్భిణీలు, బాలింతల తల్లులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పెరిగిన పిల్లలు మంచిగా ఉంటారు. మనం కూడా గమనిస్తుంటాం. మంచి అనే ఒక దీంతో పెరుగుతుంది. అంటే ఆ వయసులో వాళ్ళ మెదడులో ఏదైతే నాటుకుపోతుందో అది శాశ్వతంగా ఉండిపోతుంది. కాబట్టి చాలా చచ్చడం లేదు. లేదంటే టీవీ కార్టూన్స్ పెట్టేస్తున్నారు. కార్టూన్స్ పెట్టేస్తున్నారు. ఇది చాలా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో పిల్లలు మానసిక సమస్యలు ఎక్కువగా రావడానికి ఇంతకుముందు రోజుల్లో ఇన్ని లేకున్న సమస్యలు ఇప్పుడు ఎక్కువ ఉన్నారు. కారణం ఏంటంటే ఇదే. కాబట్టి పిల్లలతో ఎప్పుడు వాళ్ళకి సమాధానాలు చెప్తూ ఉండండి, వాళ్ళని ఆడిస్తూ ఉండండి, పాడిస్తూ ఉండండి. హార్డ్నెస్ అవుతుంది. సో అది అలాగా ఇవ్వకుండా మనం వాళ్ళని దాన్ని స్తబ్దుగా పెట్టేసామంటే ఎంతసేపు బ్లంట్గా ఉండిపోతారు పిల్లలు. మొబైల్ చూస్తూనో ఆ కార్టూన్ చూస్తూనే ఇలా ఉండిపోతారు. ఇంకేమైనా యాక్టివిటీ, నిద్రపుచ్చాలంటే టీవీ, మదర్ ఏదైనా వాళ్ళు సీరియల్ చూసుకోవాలంటే పిల్లలకి మొబైల్ ఇచ్చేయడం. ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మనం కష్టపడేది, మన ధ్యేయం, మన ఉద్దేశం అన్నీ కూడా మంచి పిల్లల్ని మంచిగా పెంచి మంచి స్థాయిలో ఉంచాలి వాళ్ళని అనేదే ప్రతి ఒక్కళ్ళ ఏం. అవునా? బాబు, ఓయ్ బాబు, చిన్న కూర్చుంటాను. నా పేరు భాగ్యలక్ష్మి. నేను శ్రీకాళహస్తి ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో మున్సిపాలిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. 8వ పోషణ్ పక్వాడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. 8వ పోషణ్ పక్వాడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం 6 రకాలైన థీమ్స్తో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా 0 నుండి 3 సంవత్సరాల పిల్లలకి మెదడు వికాసం పైన అవగాహన, అది మొబైల్ ఫోన్స్, టీవీ స్క్రీన్స్ వాడకం తగ్గించడం, పిల్లలకి వాటి మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, పిల్లల పోషణలో తండ్రుల బాధ్యత, అదేవిధంగా పోషకాహారం గురించి అవగాహన కార్యక్రమం, కమ్యూనిటీ సహకారంతో అంగన్వాడీల్ని ఎలా బలోపేతం చేయాలి అనే దాని మీద ముఖ్యంగా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇవి ముఖ్యంగా మనం గర్భవతులు, బాలింతలకి ప్రతి నెల కూడా గుడ్లు, పాలుతో పాటు పోషకాహార కిట్టును కూడా 6 రకాల ఐటమ్స్తో పోషకాహార కిట్టును కూడా అందజేయడం జరుగుతుంది. రైసు, దాలు, ఆయిల్తో పాటుగా ఇవన్నీ కూడా ప్రతి నెల అందజేయడం జరుగుతుంది.